నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. రాజధాని అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్ట్. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పదే పదే చెప్పే మాట. రాజధాని కారణంగా ప్రజలపై, ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదు. రైతుల నుంచి సేకరించిన భూమిని విక్రయించి ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమీకరిస్తాం, అప్పులు చెల్లిస్తామని చెబుతున్నారు. మరోవైపు కేంద్రం, ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఇప్పిస్తున్న 15,000 కోట్ల రూపాయలు రుణం కూడా గ్రాంట్ గా మారుస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో ఒక్కసారి ఎవరైనా రాజధాని కోసం విరాళాలు అడిగారు అంటే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. విరాళాలు అంటే అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇచ్చేది కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే చెప్పొచ్చు. కానీ ఒక్క రాజధాని కోసం పదే పదే విరాళాలు అడిగితే మాత్రం చూసే వాళ్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇదే అభిప్రాయం కొంతమంది అధికార టీడీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏపీసీఆర్డీఏ తన వెబ్సైట్లో డొనేట్ మన అమరావతి అని కొత్తగా విరాళాలు ఇవ్వాలని కోరుతోంది. ప్రభుత్వం అడగక ముందే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు నేరుగా విరాళాలు అందిస్తున్నారు కూడా. రాష్ట్ర విభజన జరిగిన తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం సర్కార్ రాజధాని అమరావతి కోసం విరాళాలు సేకరించింది. హైదరాబాద్లోనే సచివాలయం ఉన్న సమయంలో ఇక్కడ విరాళాల కోసం అప్పటిలో సీఎం కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్ దగ్గర పెద్ద పెద్ద కుండీలు కూడా పెట్టారు. అప్పటిలో చాలా మంది రాజధాని కోసం విరాళాలు కూడా ఇచ్చారు. కారణాలు ఏమైనా చంద్రబాబు ఫస్ట్ టర్మ్లో అమరావతి ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో టేకాఫ్ కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరిగి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం విరాళాలు కోరుతూ వెబ్సైట్లో క్యూఆర్ కోడ్ పెట్టడంపై కొంతమంది అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రాజధానికి ఎన్నిసార్లు విరాళాలు అడుగుతారు అని ఒక అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలిసారి అమరావతి ప్రాజెక్టు చేపట్టినప్పుడు మై బ్రిక్ మై అమరావతి పేరుతో 10 రూపాయలకు ఇటుకలు కొనుగోలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది ప్రచారం చేసుకోవడానికి పనికి వచ్చింది తప్ప అప్పట్లో దీనికి పెద్ద స్పందన కూడా వచ్చిన దాఖలాలు లేవు అని చెబుతున్నారు. ఒకవైపు అమరావతి సెల్ఫ్ సప్లైన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ విరాళాలు అడిగి పరువు తీసుకోవడం ఎందుకో అర్థం కావట్లేదు అని ఓ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. అయినా రాజధాని అమరావతి కోసం పదే పదే విరాళాలు అడగడం ఏమాత్రం సరికాదు అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అమరావతికి సంబంధించిన కీలక పనులు అన్నీ కూడా అప్పగించి ఇప్పుడు విరాళాలు అడగడం ఏంటో అర్థం కావడం లేదని మరో అధికారి వ్యాఖ్యానించారు.